మానవత్వం అంతరించిపోయిన ఈ రోజుల్లో అబ్దుల్లా వంటి వ్యక్తిని పుట్టించినందుకు ఆ అల్లాకి నేను రుణపడి ఉంటాను. అబ్దుల్లా వంటి ఒక మనసున్న మనిషిని ఈ లోకంలో మనం చూడలేము. దిక్కుతో అతక చచ్చిపోదాం అనుకునే స్థితిలో ఈ కొట్టు పెట్టించి అల్లాగా ఆదుకున్న వ్యక్తి అబ్దుల్లాయే. కుటుంబం గడవక అగ్గిపేట్ల కంపెనీకి పనిలోకి వెళ్ళే పిల్లల్ని అబ్దుల్లా తమ్ముడే చదివించాడు. మనిషికి సోమరితనం ఒక్కటే అవిడితనం అని చెప్పి నన్ను జీవితంలో నడిపించిన శక్తి అబ్దుల్లా. ఇల్లా ఆయనక కూడా ఉంటున్నా నాకే తెలీదు అని ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి పోతాడో, ఎక్కడ పడుకుంటాడో మరి తమరంతా తెలుసుకుంటారు. చెప్పండి మేడం, మనం అనుమానించింది కరెక్టే. అబ్దుల్లా అక్కడ 1996 తర్వాతే షెడ్ పెట్టాడు. అతని యాక్టివిటీస్ అక్కడ పనిచేసే వాళ్ళకే తెలియదు. అప్పుడప్పుడు లీవ్ ఇస్తుంటాడట. ఆ లీవ్ రోజులు విఐపీల్ని కిడ్నాప్ చేసిన రోజులు కోయిన్సైడ్ అవుతున్నాయి. రావు గారు, మనం వెంటనే ఒక పథకం వేయాలి. నా ఉద్దేశంలో మనం నేరస్తుడికి దగ్గరయ్యామనుకుంటున్నాను. దగ్గరయ్యారు. సిబిఐ సరోజిని హరిశ్చంద్రన్ మనకి దగ్గర అవుతున్నారు. మనం నెక్స్ట్ కిడ్నాప్ చేయడానికి, మన ఆచూకీ ఎవడు తెలుసుకోవడానికి చివరి అవకాశం. సో మన ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవ్వాలి. కానీ అబ్దుల్లా, గవర్నమెంట్ ఇప్పటికే మన విషయంలో ఒక కన్నేసించింది. ఒక పక్క సిబిఐ, ఇంకో పక్క పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. ఈ సమయంలో మూడో కిడ్నాప్ పబ్లిక్ గా చేయడం అంటే నేను బాబా ఇంతకు ముందే అనుకున్న ప్రకారం ఒక్కొక్క కిడ్నాప్ వాళ్ళు ఉండే చోటే జరగాలి. అది కూడా గవర్నమెంట్కి తెలిసేలా జరగాలి. అప్పుడే మనం ఆశించింది జరుగుతుంది, ఆశయం నెరవేరుతుంది. జాగ్రత్తగా వినండి. అతను రేపు నమాజ్కి వచ్చినప్పుడు మసీదు చుట్టూ మనం రెడీగా ఉంటాం. అక్కడ ఉన్న వాళ్లలో మన మీద ఎవరికి ఎలాంటి అనుమానమూ రాకూడదు. రానే రాదు. అనుమానం రాని విధంగా డీజీపీ ఆఫీసులోకి నేను వెళతాను. మేము వస్తాం. వద్దు, నేను ఒక్కనే వెళతాను. ఎవరు రావద్దు. ఒక్కడమే వెళతాం. సిబిఐ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నన్ను సివియర్ గా వెతుకుతున్నారు. అందుకే అబ్దుల్లా. వద్దు చంద్రం, నా మాట వినండి. మీరు బయట ఉంటేనే మంచిది. డీజీపీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెంటనే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవరు వెంబడించినా ఏం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. అదే సిటిజన్ కి, అతని దురాగతాలకి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఇది సిబిఐకి, నన్ను గాలించే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి నేను పెట్టబోయే బ్లాక్ స్పాట్. మానవత్వం అంతరించిపోయిన ఈ రోజుల్లో అబ్దుల్లా వంటి వ్యక్తిని పుట్టించినందుకు ఆ అల్లాకి నేను రుణపడి ఉంటాను. అబ్దుల్లా వంటి ఒక మనసున్న మనిషిని ఈ లోకంలో మనం చూడలేము. దిక్కుతో అతక చచ్చిపోదాం అనుకునే స్థితిలో ఈ కొట్టు పెట్టించి అల్లాగా ఆదుకున్న వ్యక్తి అబ్దుల్లాయే. కుటుంబం గడవక అగ్గిపేట్ల కంపెనీకి పనిలోకి వెళ్ళే పిల్లల్ని అబ్దుల్లా తమ్ముడే చదివించాడు. మనిషికి సోమరితనం ఒక్కటే అవిడితనం అని చెప్పి నన్ను జీవితంలో నడిపించిన శక్తి అబ్దుల్లా. ఇల్లా ఆయనక కూడా ఉంటున్నా నాకే తెలీదు అని ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి పోతాడో, ఎక్కడ పడుకుంటాడో మరి తమరంతా తెలుసుకుంటారు. చెప్పండి మేడం, మనం అనుమానించింది కరెక్టే. అబ్దుల్లా అక్కడ 1996 తర్వాతే షెడ్ పెట్టాడు. అతని యాక్టివిటీస్ అక్కడ పనిచేసే వాళ్ళకే తెలియదు. అప్పుడప్పుడు లీవ్ ఇస్తుంటాడట. ఆ లీవ్ రోజులు విఐపీల్ని కిడ్నాప్ చేసిన రోజులు కోయిన్సైడ్ అవుతున్నాయి. రావు గారు, మనం వెంటనే ఒక పథకం వేయాలి. నా ఉద్దేశంలో మనం నేరస్తుడికి దగ్గరయ్యామనుకుంటున్నాను. దగ్గరయ్యారు. సిబిఐ సరోజిని హరిశ్చంద్రన్ మనకి దగ్గర అవుతున్నారు. మనం నెక్స్ట్ కిడ్నాప్ చేయడానికి, మన ఆచూకీ ఎవడు తెలుసుకోవడానికి చివరి అవకాశం. సో మన ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవ్వాలి. కానీ అబ్దుల్లా, గవర్నమెంట్ ఇప్పటికే మన విషయంలో ఒక కన్నేసించింది. ఒక పక్క సిబిఐ, ఇంకో పక్క పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. ఈ సమయంలో మూడో కిడ్నాప్ పబ్లిక్ గా చేయడం అంటే నేను బాబా ఇంతకు ముందే అనుకున్న ప్రకారం ఒక్కొక్క కిడ్నాప్ వాళ్ళు ఉండే చోటే జరగాలి. అది కూడా గవర్నమెంట్కి తెలిసేలా జరగాలి. అప్పుడే మనం ఆశించింది జరుగుతుంది, ఆశయం నెరవేరుతుంది. జాగ్రత్తగా వినండి. అతను రేపు నమాజ్కి వచ్చినప్పుడు మసీదు చుట్టూ మనం రెడీగా ఉంటాం. అక్కడ ఉన్న వాళ్లలో మన మీద ఎవరికి ఎలాంటి అనుమానమూ రాకూడదు. రానే రాదు. అనుమానం రాని విధంగా డీజీపీ ఆఫీసులోకి నేను వెళతాను. మేము వస్తాం. వద్దు, నేను ఒక్కనే వెళతాను. ఎవరు రావద్దు. ఒక్కడమే వెళతాం. సిబిఐ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నన్ను సివియర్ గా వెతుకుతున్నారు. అందుకే అబ్దుల్లా. వద్దు చంద్రం, నా మాట వినండి. మీరు బయట ఉంటేనే మంచిది.
డీజీపీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెంటనే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవరు వెంబడించినా ఏం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. అదే సిటిజన్ కి అతని దురాగతాలకి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఇది సిబిఐకి, నన్ను గాలించే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి నేను పెట్టబోయే బ్లాక్ స్పాట్. ఐఎమ్ శివాజీ, మాస్క్ బ్యాక్ సైడ్ ఉన్నాను. ఓవర్. శంకర్, ఎస్టీరియర్లో ఉన్నా. ఓవర్. ఐఎమ్ రాజా, స్ట్రీట్ రైట్ సైడ్లో ఉన్నాను. ఓవర్. అందరూ అలర్ట్ గా ఉండండి. ఓకే, 30. ఒక్కొక్కళ్ళే రావటం మొదలెట్టారు. ఎవ్రీబడి ఎలా? మేడం, ఈజ్ హియర్ నౌ. ఓకే. అబ్దుల్లా మేడం. ఎస్, ఐఎమ్ వాచింగ్. నో నో, డోంట్ షూట్. వెపన్స్ యూస్ చేయకండి, ప్రాబ్లం పెద్దదవుతుంది. దిస్ ఇస్ మాస్క్. ఓకే, డోంట్ షూట్. నమాజ్కి వెళ్ళిన వాడు ఏ నిమిషంలోనైనా రావచ్చు. అతను బయటికి రాగానే మీరు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇంకొద్దిసేపట్లో నమోదు అవబోతుంది మేడం. రైట్, అలర్ట్ గా ఉండండి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. బీ కేర్ఫుల్. మేడం, అబ్దుల్లా ఇంకా రాలేదు. మేడం, అందరూ వెళ్ళిపోయారు. కాసేపు వెయిట్ చేద్దాం. మేడం, ఇక్కడ ఎవరు లేరు మేడం. ఆ పెద్ద ఆయన ఒకరే ఉన్నారు. ఏమన్నావు రావు గారు? ఎస్ మేడం. యాక్ట్ ఫాస్ట్ ఇమీడియట్లీ. ఓ గాడ్, ఇంతమంది మనం ఇక్కడ అలర్ట్ గా ఉంటే అతని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? Come on, move. త్వరగా search చేయండి. Move. Come on. Move. ఆ పక్క వెతకండి. రావు గారు, come on. మేడం, మేడం, ఆ సైడ్ సీక్రెట్ వే ఉంది మేడం. Hold it. గిల్బర్ట్, ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఇక్కడున్న థింగ్స్ అన్ని సిబిఐ కస్టడీకి మార్చండి. సార్, ఎందుకయ్యా ఉన్నారు ఎంతమంది? చిటికలు అయ్యే పనికి ఇంత హంగామా చేసినారో తూత్తేరికి నేనే మాట్లాడి ముగిచ్చా. నమస్కారం అబ్బయ్య, నేను మంత్రి జనార్దనుని గుర్తున్నానా? మేము బలు మర్చిపోతానా? ఏంది లావు అయినాడు? నాకు తెలుసులే, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింటది, అందుకే ఇంత లావు అయినావు.
ఉన్నమాట అన్నారు కదా. గిన్నెడు పచ్చిగడ్డి రసంలో గుప్పిడి ఎండు చేప రక్తాన్ని చేర్చా పూటకు 3 సార్లని 7 పూటలు తాగావనుకో కర్మానికి పట్టిన థైరాయిడ్ కరిగిపోదేందే ఎట్టుంది నేను చెప్పిద్దే. ప్రతిదానికి పళ్ళ తీనికి ఒకడు నోరు మీరా. ఇంతకీ ఏ పని మీద వచ్చినట్ట? మీటింగ్ పర్మిషన్ కోసం డీజీపీ గారితో మాట్లాడిపోదామని వచ్చాను. మీటింగ్ క్యా పోలీసా? డీజీపీతో అబ్బాయి పని మీద వచ్చినాడు పోయి చెప్పు. వారు ఎవరని చెప్పమంటారు? వారు ఎవరా? ఎవరంటే సాతూరు ఎమ్మెల్యే సీతారామను. సాతూరు ఎమ్మెల్యే సీతారామన్ కదా. అబ్బాయ నా వల్ల నీకే ఇబ్బంది కలగలేదు కదా? మీరున్నంత వరకు నాకు ఏ ఇబ్బంది కలగదన్నా. ఇంత కావాల్సిన వాళ్ళు అంతగా అవసరమైతే సాయం చేయమంటే సేరేటి. అయ్యో ఒళ్ళంతా ఇదవుతా ఉంది అది అవుతా ఉంది. యుమేగో అందరూ ఇక్కడే ఉండండి, వెళ్ళొస్తానా. ఎంత వినయమో. డీజీపీ మన అబ్బాయే చెప్పినట్టు మంత్రి జనార్దన్ అంటే ఎవరు? బొబ్బిలి పులి కదా. వేదాచలం జడ్జ్ రావు గారు. మేడం. కలెక్టర్ సంతానం, చెన్నై. తర్వాత ఏంటో చూద్దాం మేడం. డీజీపీ దేవ సహాయం. ఐఎం దేవ సహాయం. ఎస్, ఐఎం అరవిందం ఫ్రమ్ అత్తిపట్టి. అతిపట్టి పేరు నీకు ఎలా తెలుసు? నువ్వెవరు? నువ్వు సిటిజన్. మిస్టర్ రావు, ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్ సిబిఐ కంట్రోల్ కి హ్యాండ్ ఓవర్ చేయమని. Come on, take all the properties immediately. Come on, hurry up. హలో, ఇస్ ఇట్ డీజీపీస్ ఆఫీస్? సిటిజన్. యూ మిస్టర్ సిటిజన్, నేను ఇప్పుడు నీ షెడ్ నుంచే మాట్లాడుతున్నాను. ఇంకొద్ది క్షణాల్లో నీ షెడ్ ని సీల్ చేయబోతున్నాను. నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకు పనిష్మెంట్ తగ్గుతుంది. నేనా సరెండరా? నా కోసం మీరు వచ్చే ముందు నేనే వస్తాను. త్వరలో కలుసుకుంటాను. నా మాట విను, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. మిస్ సరోజిని హరిశ్చంద్రన్, స్టాప్, లిసన్ అండ్ దెన్ ప్రొసీడ్. కుదిరితే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించండి. గుడ్ బై. సరోజిని హరిశ్చంద్రన్. పక్కనే ఉన్న బీట్ కి మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేయమని చెప్పండి. ఎస్ మేడం. హలో, సిబిఐ రావు స్పీకింగ్. ఇక్కడ అడయార్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. మేము ఇక్కడ స్ట్రక్ అప్ అయ్యాం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీ త్వరగా క్లియర్ చేయండి సార్. ఓకే, త్వరగా పంపండి. ఏంటా గొడవ? ఇవాళ పళ్ళని ఆగిపోయి పడితే నువ్వు వెళ్ళు. ముందు పడితే వెళ్ళు. నీకు వేరే చెప్పాలా? తారాలి ఓ పోసి పెడుతుంది ఏంటో. పడితే కమాన్ పోసి పెట్టి ఓరా ఇంకా ఏం చూస్తున్నా? అది కబలా. థ్యాంక్ యూ సార్. కమాన్ మో గో. గవర్నమెంట్ వెహికల్ ఏదో అర్జెంట్గా వెళ్తున్నట్టున్నారు. సారీ మేడం, ఓ చిన్న ప్రాబ్లం, అందుకే ట్రాఫిక్ జామ్. బట్ నౌ ఇట్స్ క్లియర్, మీరు వెళ్ళచ్చు. సిటీలో ఈ ఆటో వాళ్ళతోని పెద్ద ప్రాబ్లం. హలో, సరోజిని హరిశ్చంద్రన్. ఎస్, ఏ మీరు వెతుకుతున్న సిటిజన్
మీ చేతికే మూడో క్లూ ఇచ్చి వెళ్ళుండకూడదా? ఏమిటి మేడం? థర్డ్ కిడ్నాపింగ్. రావు గారు, ఇప్పుడు వచ్చిన ట్రాఫిక్ సార్జెంటే మనం వెతుకుతున్న సిటిజన్. మై గాడ్. హాయ్ ఇందు. ఇందు. హాయ్. ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఏంటి, నువ్వు ఈ విషయం విన్నావా? నీ లవర్ అబ్దుల్లా ఉన్నాడే, అతని షెడ్ సీల్ చేశారే. ఎవనా? అతని గవర్నమెంట్ వెతుకుతున్న సిటిజన్, పెద్ద టెర్రరిస్ట్ అట. పోలీసులు ఊరంతా వెతుకుతున్నారు, అందుకే ఎక్కడ చూసినా ఒకటే గొడవగా ఉంది. ఆయన దొరికిపోయారా, తప్పించుకున్నారా? అతను ఎస్కేప్, బట్ ద మ్యాటర్ ఇస్ వెరీ సీరియస్. ఇందు. ఇందు. హలో రోషిని, వేర్ షీ గోయింగ్? సార్, ఆడవాళ్ళంతా లోపలికి వస్తున్నారు. హాఫ్ గెటప్ లో ఉన్నాను. సీనియర్ ఆఫీసర్. నమస్కారం. రావు గారు, వీళ్ళ ద్వారా మీరు ఏదైనా క్లూ తెలుసుకున్నారా? చాలా ప్రయత్నించాం మేడం, సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. కమ్ హియర్. చెప్పు, అబ్దుల్లా గురించి నీకేం తెలుసు? ఆయన 2-2.5 ఏళ్లుగా మా ఈదులోనే ఉంటున్నారు. ఆయన వల్ల ఇంతవరకు ఏ సమస్య రాలేదండి. అతని షెడ్కి రెగ్యులర్ గా ఎవరెవరు వస్తారు? కోర్టు వ్యవహారాలు తెలుసుకోవటానికి చాలా మంది వస్తుంటారండి. ఓ అమ్మ ఎర్రగా ఉంటుంది, స్కూటీలో వస్తుంటుందండి. ఆ అమ్మాయి పేరేమిటి? ఇందు. తండ్రి ఈశ్వరరావు, తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగం. పేరు ఇందు. పెద్ద కూతురు, కంప్యూటర్ సైన్స్ చదివి బలాదూర్ తిరిగే మోడర్న్ గర్ల్. ఓకే, ఎన్నేళ్లుగా నీకు అతను పరిచయం? 2.5 ఏళ్లుగా. లవ్వా? క్రిమినల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని చెప్పటం ఫ్యాషన్ స్టేట్మెంటా? కాదు, ఇది వన్ సైడ్ లవ్. నీ సైడా అతని సైడా? నా సైడే. సో అప్పుడప్పుడు మీరిద్దరు కలుసుకుని ఉంటారు. విసెంట్ నగర్ లో మీరు మీట్ అయిన విత్ ఇన్ ఏ వీక్ ఇంకో విఐపి కిడ్నాప్ కాబడ్డాడు. అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నారు? చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? వై డోంట్ యు కమ్ అవుట్ విత్ ఇట్? ఆయనతో నా లవ్ గురించి చెప్పాను. దానికి ఆయన కోపడ్డారు, కుదరదని చెప్పారు. కుదరదని అతను చెప్పడానికి 3 గంటల సేపు పట్టిందా? వాట్ యు ట్రైయింగ్ టు సే? ఆర్ యు కిడింగ్? రావు గారు, కాల్ హర్ పేరెంట్స్ ఆల్సో. నా పేరెంట్స్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళు వయసైన వాళ్ళు. సో వాట్? ఏంటో అతని కోసం త్రూఅవుట్ ఇండియాలో మేము నిఘా వేసుంచాం. అతని వల్ల నీ బతుకంతా పాడవుతుంది. యూనో? నో ప్రాబ్లం. ఒక్క శుభలేఖలో మాత్రమే ఓ మొగాడి పేరుతో ఆడదాని పేరు కూడా వేస్తారు, కానీ అన్ని పత్రికల్లోనూ ఆయనకు నాకు తప్పుడు రిలేషన్షిప్ ఉందని ప్రకటించి పరువు తీసేశారు. బట్ నేను బతకడం కోసం చావకైనా తెగించడానికి సిద్ధమే. లెట్స్ గో నౌ. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకే? రావు గారు, ఆ అమ్మాయి ప్రతి మూమెంట్ ని మీరు కనిపెట్టండి. ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించిన సిటిజన్ గురించి వివరాలంటే తెలుగు పోలీసుల చిరునామా కేంద్ర నేర పరిశోధక శాఖ గురించి, చెన్నై. 16 ఏళ్ల వయసప్పటి ఫోటో ఇది. ఇది లా కాలేజీలో చదువుతున్నప్పటి ఫోటో. సిటిజన్ ఇప్పుడు వీటిల్లో ఏ గెటప్ లోనైనా ఉండొచ్చు. అతను తడ ఫారెస్ట్ లో సంచరిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఢిల్లీ కాన్ఫరెన్స్ కు వెళ్ళొచ్చేలోగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి, ఓకే? ఇతన్ని మీరు పట్టుకుంటే అత్తిపట్టి చరిత్ర బయట. నువ్వెలా వచ్చావు? నువ్వే నా ఊపిరి కనుక ఈ గాలి దారి చూపించింది. ఇది ప్రమాదకరమైన చోటు, దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. పోవటానికి రాలేదు, నీతో బతకడానికి వచ్చాను. పిచ్చిదానిలా నువ్వు మాట్లాడకు. ఇప్పటికైనా నేను ఎవరో తెలిసిందిగా. ముందు నువ్వు వెళ్ళు.
ఊరికి నీ గురించి ఎప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడో తెలుసు. ఏమిటం అనేది? ఆ, నా ఆత్మహత్య సీన్లో నా బదులు డూప్ తొక్కినప్పుడు రికార్డ్ అయిన క్యాసెట్ మీ చేతికి వచ్చిందని తెలిసి మీ రూమ్కి వెళ్ళాను. బట్ కంప్యూటర్లో నీ ఫైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు నువ్వు ఎవరో తెలిసింది. కానీ నువ్వే సిటిజన్ అని తెలిసాక కూడా నీ మీద నాకు ఎటువంటి దురభిప్రాయం కలగలేదు. నేనే సిటిజన్ అన్న తప్ప నా గురించి నీకు ఇంకేమీ తెలీదు. అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. ఏయ్, నా కోసమని ఎవరో చావుకి తెగించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఒంటరివాడి కాదు. ఇందు, ఇందు, నా మాట విను. ఇక నుంచి వెళ్ళు. ఏ? నాకు చాలా పని ఉంది. దయచేసి వెళ్ళు. సరే వెళ్తాను, కానీ తప్పకుండా మళ్ళీ వస్తాను. బాబా